హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఓవర్లాక్ మిషన్ లాస్ట్ వీడియోలో చూపించాను. బట్ ఏంటంటే ఇంకా దీనికోసం డీటెయిల్డ్గా అసలు ఇది స్టిచ్ అనేది ఎలా వేస్తుంది అనేది చూపించలేదు కదండి. ఈరోజు చూపిస్తాను. అలాగే నెక్స్ట్ ఏంటంటే, ముందు వీడియోస్ చూడని వాళ్ళైతే ఒకసారి నా ఛానల్ని చెక్ చేసి చూడండి. మొత్తం వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తాయి. దాని తర్వాత ఇది చూస్తే ఏంటంటే, ముందు వీడియోలో ఏం చెప్పాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనండి. సో ఓవర్లాక్ మిషన్కి ఇలాగా 3 థ్రెడ్స్ అయితే వస్తాయి. అయితే ఈ సెంటర్లో దారం ఏదైతే ఉందో అది ఇలా వచ్చిన తర్వాత ఇది మాత్రమే మనకి పైనుంచి సూదిలోకి ఎక్కించుకునే అవకాశం ఓకే ఉంటుంది. ఇప్పుడు ఈ దారం ఇది ఏదైతే ఉందో ఇవి లోపల నుంచి వస్తాయి. అంటే ఇది యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇక్కడి నుంచి కనెక్షన్ వచ్చి చూడండి, ఇది లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి మనకు కనబడదు. అలాగే ఈ థ్రెడ్ వచ్చి మనకి ఇక్కడ దాకా కనిపిస్తుంది. ఇది కూడా ఈ లోపల నుంచి కనెక్షన్ అనేది వస్తుంది. సో అందుకనే కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇప్పుడు ఈ దారాలు అయిపోతున్నాయి అనుకోండి, మనకి కుడుతుండగా ఈ దారాలు అయిపోతున్నాయి అనుకోండి, ఈ థ్రెడ్ అంటే పైది మనకి ప్రతిదీ కనిపిస్తుంది కాబట్టి ఎక్కించేస్తాం. ఒకవేళ ఫుల్గా అయిపోయినా ఎక్కించేస్తాం. ఈ 2 థ్రెడ్స్ మాత్రం ఇంత ముక్క ఉంది అనగానే మీరు ఏం చేస్తారంటే, కొత్త దారపు రీల్ని ఈ ముక్క ఏదైతే ఉందో దానికి ముడేసేసుకోండి. ఇది ముడేసేయండి, ఇది ముడేసేసేయండి, ఇది లాగేసుకుంటుంది అని చెప్పారు. సో అయితే నేను ఫస్ట్ ట్రై చేయడానికి ఏం చేశానంటే, యాక్చువల్లీ ముళ్ళు వేసాను. మనం వేసే ముడి సరిపోలేదనమాట. అంటే 2 ముళ్ళే వేసానండి. అదేమైంది, లోపలికి రాగానే తెగిపోయింది. ఇది కూడా లోపలికి రాగానే తెగిపోయింది. ఇది మాత్రం పైనుంచి ఉంది. ఇది అసలు కనిపించేదానికేమో 4 ముళ్ళు వేసాను. ఈ రెండింటికి 2 ముళ్ళు వేసాను అనమాట. సో 4 ముళ్ళు వేసింది ఏమొచ్చిందంటే, ఇటు నుంచి వచ్చింది బయటికి. ఇది తెగిపోయింది. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. మళ్ళీ వాళ్ళని పిలవాలి. అంటే జగదాంబ అంటే ఇప్పుడు మేము ఉండేది విశాలక్ష్మి నగర్ కాబట్టి కొంచెం దూరమే. అక్కడి నుంచి వాళ్ళు వచ్చారనుకోండి, మళ్ళీ అమౌంట్ అది పే చేసుకోవాలి కదా. ఓకే, ఎంత ఇదైనా ఒక 200 అయినా ఇవ్వాలి కదా, అంత దూరం నుంచి వచ్చారంటే. సపోజ్ ఇదే ప్రాబ్లం మాటికి మనకు రిపీట్ అవుతుంది అనుకోండి, మనం ఏం చేయాలి అని అనిపించింది. సో అప్పుడే మనం ఏం చేస్తామంటే, మనకి యూట్యూబ్ ఉందిగా, ఏదో ఒకటి సెర్చ్ చేస్తాం అనుకోండి. సో హౌ టు సెట్ థ్రెడ్స్ ఫర్ ఓవర్లాక్ మిషన్ అని సెర్చ్ చేస్తే బోల్డ్ వీడియోస్ వస్తాయి. మన మిషన్కి సంబంధించి ఏదైనా లక్కీగా దొరికింది అనుకోండి, మనం సెట్ చేసుకోవచ్చు. అలా జాగ్రత్తగా సెట్ చేశానండి. ఎలా అంటే, ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదా, చూడండి, ఇది ఇక్కడికి కదా, ఈ లోపలికి కదా. సో ఇదేంటంటే మనకి ఇలా అంటే అది ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు కనిపిస్తుందా మీకు థ్రెడ్? సో చూడండి, ఇక్కడి నుంచి ఓకే, ఇక్కడ ఈ థ్రెడ్ అనేది సెట్ చేసుకునే ప్రొసీజరు ఇక్కడ దాకా సెట్ చేస్తే చాలు. అదేంటంటే పైనుంచి లాక్కుంటుంది అనమాట. సో తర్వాత ఏంటంటే మనం ఇది క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ అయిపోద్ది. మరి నెక్స్ట్ ఇది బాగానే సెట్ చేస్తాను. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ స్క్రూస్ అన్నీ చూసి ఏమనిపించిందంటే, బాబోయ్ ఇది ఇప్పుకోవాలనుకుంటా, ఎక్కడ ఇప్పుకోవాలో అర్థం అవ్వలేదు. సో ఆ వీడియోలో లేదనమాట. కానీ ఇది కూడా స్క్రూస్ విప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఇది ఉంది కదా, తన్వి ఇలా రామ్మా, ఇప్పుడు నువ్వు పట్టుకోవాలి కొంచెం, ఇలా పట్టుకో. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇదేంటంటే ఓకే, ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు ఆ థ్రెడింగ్ అనేది కనిపిస్తుంది. చూడండి, ముందు పెడతాను. ఓకే, అక్కడి నుంచి ఆ హోల్ నుంచి ఓకే, ఇక్కడ వీల్స్ ఉన్నాయి. ఇది కొంచెం ప్రొసీజరే, అంటే జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. కానీ పెద్ద కష్టమేమి కాదు. నేనేం చెప్తున్నానంటే, ప్రతిదానికి మనం ఒకళ్ళని పిలవాలి, ఒకళ్ళే వచ్చి చెయ్యాలి అంటే అది అన్ని వేళ అవదండి. సో ప్రతిదీ కూడా మనమే చేసుకోగలిగితే ఒకళ్ళని పిలవాల్సిన అవసరం ఉండదు. దేనికి కూడా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది ఏ విషయంలో అయినా మీకు వర్తిస్తుంది. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇది ఏంటంటే ఆ ప్రొసీజర్ ఉంటుంది కదా, ఇక్కడ దాకా ఎక్కించిన తర్వాత ఆటోమేటిక్గా ఈ నీడిలే ఈ థ్రెడ్ కానీ పైకి లాక్కుంటుంది అనమాట. ఈ థ్రెడ్తో కలుపుకొని 3 థ్రెడ్లు కలిపి మనకి స్టిచ్ అనేది వేస్తుంది. ఓకే, సో దీన్ని అయిపోయిన తర్వాత ఇలాగా గట్టిగా నొక్కేస్తే క్లోజ్ అయిపోతుంది. ఓకే అండి, ఓకేనా. ఇప్పుడు ఇది స్టిచ్ అనేది అసలు ఎలా వేస్తుందో నేను మీకు చూపిస్తాను. చూడండి, సో చూడండి, ఓవర్లాక్ మిషన్ యాక్చువల్లీ మనం ఏంటంటే ఎడ్జెస్ కలుపుకున్న తర్వాత ఇంకేదైనా ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసేస్తాం కదా. నేను జస్ట్ ఇది శాంపిల్కి చూపిస్తున్నాను మీకు. ఈ ఓవర్లాక్ మిషన్ తోటి మీరు ఏంటంటే చాలా డ్రెస్సెస్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా చేసుకోవచ్చు. అంటే స్కర్ట్స్ కానీ, అంటే మిడీ స్కర్ట్స్ కుడతాం కదా పిల్లలకి, స్కర్ట్స్ అంబ్రెల్లా షేప్స్ వచ్చిన ఏమైనా, లేదంటే మగవాళ్ళకి సంబంధించి టీ షర్ట్స్ కానీ, లేదంటే బనియన్ క్లాత్స్తో మీరు ఏదైనా పిల్లలకు కుట్టాలనుకున్నప్పుడు, సో దేని మీద అయినా కూడా ఇది యూజ్ అవుతుంది.
ఓకే, ఇలా చూడండి, మనకి కుట్టు ఇక్కడ ఈ చివరికే కదా కావాలి, అంటే రెండింటిని కలుపుతూ మనకి ఒక కుట్టు అయితే కావాలి. తర్వాత ఈ ఎక్స్ట్రా అనేది మనం కట్ చేసుకుంటాం కదా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడి నుంచి ఒక కుట్టు అనేది దీనికి వేసేస్తాను. ఇది కట్ చేసే పని లేకుండా అదే కట్ చేసుకుంటుంది. చూడండి, ఓకే, ఫుట్ని లిఫ్ట్ చేసుకొని, యాక్చువల్ దీంట్లో ఏంటంటే ప్రతి దానికి మనం ఫుట్ లేపాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇక్కడ పెట్టామంటే క్లాత్ని ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది అనమాట. ఓకేనా, జస్ట్ మోటార్ మీద కాల్ వేసుకుని చూడండి, ఆటోమేటిక్గా క్లాత్ అనేది అది కట్ చేసుకుంటుంది. చూసారా, ఇది కట్ చేసేసుకుంటుంది. కట్ చేసుకుంటూ కుట్టు అనేది వేస్తుంది అనమాట. ఇంకోటి కూడా వేద్దాం, ఒక్క నిమిషం. ఇది కట్ చేసేద్దాం, ఇది కూడా కట్ చేసేద్దాం. చూడండి, ఓకే, ఈ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది అది కట్ చేసేసుకుంటూ, ఓకేనా, కుట్టు అనేది క్లాత్ని లెవెల్ చేసుకుంటూ చక్కగా కుట్టు వేసేస్తుంది. ఓకేనా, ఇంకో పక్కన కూడా వేసేస్తాను. ఏంటంటే మనకి ఈ శారీ పెట్టికోట్స్ ఉన్నాయి కదండి, మీరు ఏ డ్రెస్ అయినా రెడీమేడ్ డ్రెస్సెస్ కొంటారు కదా, ఏ డ్రెస్ అయినా తీసి ఒకసారి చూడండి. ఓవర్లాక్ అనేది బట్టల్లో ప్రతి బట్టలోని కూడా ఉంటుంది. ఓకేనా, ప్రతి బట్టలో కూడా ఉంటుంది. యాక్చువల్గా నార్మల్ స్టిచ్ వేయకుండా కూడా జస్ట్ దీంతో అటాచ్ చేసేస్తారు చాలా డ్రెస్సెస్. ఒకసారి ఏ రెడీమేడ్ డ్రెస్ అయినా తీసి మీరు చెక్ చేయండి. ఓకేనా, జస్ట్ అక్కడ క్లాత్ అలా పెట్టుకుంటే చాలు, ఫుట్ని లిఫ్ట్ చేసే అవసరం కూడా లేదు. క్లాత్ చూసారా ఎలా కట్ చేసుకుంటుందో అది. ఓకేనా అండి, సో అందుకనే ఈ జాకెట్కి నేను సైడ్ వేయకుండా మీకు చూపించాలని ఉంచానన్నమాట. సో ఇదంతా కూడా అది కట్ చేసేసిన క్లాత్. ఓకే, నార్మల్ మెషిన్కి దీనికి తేడా ఏంటంటే ఇది ఆటోమేటిక్గా క్లాత్ని కట్ చేసుకుంటూ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది చేస్తుంది. అలాగే ఈ మిషన్తో పాటు మనకి ఈ టూల్స్ అయితే ఇస్తారండి. ఇది మామూలుగా చూడండి, ఇది ఓవర్లాక్ సంబంధించింది కదా, ఓవర్లాక్ చేసిన క్లాత్ ఒకటి ఇందులో పెట్టారు. అది ఎలా వస్తుందో లుక్ మీకు, ఇది సపరేట్ కలర్ కదా, చాలా బాగా కనిపిస్తుంది చూడండి. అలా అనమాట, మీకు నచ్చిన దారాలు ఏవైనా సరే పెట్టి చేసుకోవచ్చు. కానీ దారాలు ఎక్కించుకునే విధానం అనేది తెలియాలి. దారం ఎక్కించుకునే విధానం తెలియటం లేదు అంటే వాళ్ళు చెప్పినట్టుగా అలా ఆ దారాలు ఉంచేసుకోండి, జాగ్రత్తగా అవే ముళ్ళు వేసుకుంటూ కంటిన్యూ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఆయిల్ చేసుకోవడానికి ఒక బాటిల్. ఏ మిషన్ అయినా ఆయిలింగ్ చేసుకోవాలి కదా, దీనికి వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే ఇదండి. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం మగ్గం వర్క్లో కూడా యూజ్ చేస్తాం, కొందరు చెయ్యి తీసి పెడుతూ ఉంటాం కదా. ఈ టూల్ లేకపోతే ఈ కింద నుంచి మనం దారాలు ఎక్కించడం కానీ, ఈ కింద నుంచి దారాలు ఎక్కించడం కానీ చాలా టఫ్ అనమాట. ఇది కంపల్సరీ ఉండాలంటే చిన్న చిన్న ఇరుకుల్లో కూడా ఇది వెళ్ళి ఆ దారాన్ని ఇలా పట్టుకుంటే పైకి తీస్తుంది అనమాట. అందుకని ఈ టూల్ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన టూల్సే ఈ బాక్స్లో మనకు వస్తాయి అన్నమాట. ఓకే, 2 స్క్రూ డ్రైవర్స్. ఓకే, ఇది ఒకటి ఇచ్చారండి. ఓకే, ఇది దేనికి ఇచ్చుంటారో సంథింగ్ ఏదో స్పేర్ అయితే అయి ఉండొచ్చు. ఓకే, అక్కడక్కడ ఉంటాయి కదా, మనకు అన్నీ తెలియవు. ఇది ఒకటి ఇచ్చారు. ఈ మిషన్కి సంబంధించిన నీడిల్స్. ఓకే, మిషన్కి సంబంధించి ఇదేంటంటే నేను కింద నుంచి దారాలు ఎక్కించే దాంట్లో చిన్న చిన్న కన్నాల్లోకి దారం అది లాగలేక మన ఆరి వర్క్ నీడిల్ ఉంటుంది కదా, దీని సాయంతో కొన్ని చేసుకున్నాను. సో ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అని ఇది ఇందులో ఉంచుకున్నాను. ఓకేనండి, ఇవన్నీ కూడా మనకి ఈ మిషన్తో పాటు వస్తాయి. ఓకే, మిషన్తో వచ్చే ఏ టూల్ అయినా సరే జాగ్రత్త పెట్టి ఉంచుకోవాలండి. అక్కడ ఇక్కడ పడేస్తే మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది.
ఓకే, దీని కాస్ట్ అయితే నేను మీకు చెప్పాను కదండి. యాక్చువల్గా మోటార్తో వచ్చిందైతే, అంటే మనకి మోటార్తో వచ్చిందైతే దాని మీద కాల్ పెట్టి ప్రెస్ చేసుకుంటే అది వెళ్ళిపోతుంది. లేదు మోటార్ అవసరం లేదండి, మాకు టేబులే కావాలి, మేము తొక్కుకుంటాము అన్నా కూడా టేబుల్తో వచ్చే మిషన్స్ ఉన్నాయి. సో ఇలా మోటార్తో వచ్చే మిషన్స్ ఉన్నాయి. అయితే టేబుల్తో వచ్చేదానికి ఇది ఏదైతే ఉందో అది ఇక్కడ టేబుల్కి ఫిక్సింగ్ చేస్తారనమాట. ఇప్పుడు ఇది ఎగ్జిస్టింగ్ అంటే మోటార్ దీంట్లోనే వస్తుంది కాబట్టి ఇది దీనికే ఉంటుంది. దీని నుంచే మనం థ్రెడ్స్ అనేవి పెట్టుకుంటాం. అదే పెద్ద పెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో అనుకోండి, ఇలా చిన్న చిన్న దారాలు పెట్టరు, పెద్ద పెద్ద దారాలు పెట్టి ఒకటే కంటిన్యూషన్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ యాక్చువల్గా ఆ వైటే సరిపోతుంది. లేదు వైట్ వద్దంటున్నారండి కస్టమర్, సేమ్ కలరే కావాలి అంటున్నారు అనుకోండి, మీరు చెప్పండి ఓవర్లాక్స్కి మ్యాక్సిమం వైటే, లేదంటే బ్లాక్, లేదు సేమ్ కలరే కావాలి అన్నారనుకోండి, మరి ఆ దారాలు అనేవి మీరు మళ్ళీ ఇక్కడికి ఇది కట్ చేసుకొని కొత్త దారం ఇక్కడ సపోజ్ అది గ్రీన్ కలర్ థ్రెడ్ పెట్టి ఇలాగ ఇక్కడ ఒక 4 ముళ్ళు వేసుకోవాలి. ఆ 4 ముళ్ళు కూడా సన్నగానే ఉండాలి, ఎందుకంటే మీరు లావు ముళ్ళు వేసేస్తే అది సూదిలోకి తీసుకోదు. ఇదంటే ఓకే, పైనుంచి మనకి కనిపిస్తుంది కాబట్టి దీంతో ప్రాబ్లం లేదు. బట్ ఈ దారం మీరు ఏ మిషన్ తీసుకున్నా కూడా అవి అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మిషన్లు కావాలనుకుంటే కనుక నేను ఎక్కడైతే కొనుక్కుంటున్నానో వాళ్ళ నెంబర్ కానీ వాళ్ళ ఇది కానీ ఇక్కడ ఇస్తున్నాను కదా, మీకు కావాలంటే వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. వైజాగ్ వాళ్ళు అయితే డైరెక్ట్ వెళ్ళి కొనుక్కోండి. నాన్ లోకల్ అయితే మీరు ఆన్లైన్ ఆర్డర్ చేసినా సరే వాళ్ళు ఎక్కడికైనా పంపిస్తారు. బజాజ్ ఈఎంఐ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది. ఓకేనా అండి? ఓకే, సో ఈ మిషన్స్ ఏంటంటే కాస్ట్ కూడా చాలా తక్కువ, 5,800. మొన్న ఎంత చెప్పాను కదండి, అక్కడి నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. సో చూసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటివి ఎన్నో తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.